బీజేపీ గుండాల ఖబర్దార్ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబంపై ఈడీ దాడుల వెంటనే దేశం కోసం సోనియా గాంధీతో మోడీ కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఖబర్దార్ ఖబర్దార్ అక్రమ కేసులను వెంటనే ఇటీవల గుజరాత్ లో జరిగినటువంటి ప్లీనరీ సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను పోరాటం చేస్తూ ఉంటుంటే కాంగ్రెస్ పార్టీ పెరుగుదల చూసి ఓర్వలేక అధినాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడెప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతుందో అప్పుడు అధినాయకత్వం పేరు మీద ఈడీ కేసులతోటి ఛార్జ్షీట్ అనుకుంటూ రకరకాలుగా వేధింపులు చేస్తూ ఉంది. అసలు డక్కన్ హెరాల్డ్, నేషనల్ హెరాల్డ్ సంబంధించిన పత్రిక స్వాతంత్రం కోసం పోరాడిన పత్రిక. ఇందులో ఎవరి పెట్టుబడులు కానీ ఎక్కడ దేశంలో దోపిడీ చేయలే. ఈరోజు ఒకవేళ గాంధీ గారి కుటుంబమే అక్రమంగా ఆస్తులు సంపాదించాలనుకుంటే 100 మంది ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రి, దేశంలో కేంద్ర మంత్రులు అనేక మందిని ఈ దేశ పరిపాలనలో నియమించింది. అటువంటి వాళ్ళు అవినీతికి పాల్పడాలనుకుంటే అసలు ఇలా దేశంలో ఎక్కడుందరో అటువంటి పరిస్థితులలో ఆ కుటుంబాన్ని దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే ఆ కుటుంబాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 80 సంవత్సరాల వయసు సోనియా గాంధీ గారికి అటువంటి అమ్మను కూడా కావలసిన విచారణ పేరు మీద వేధిస్తూ ఉన్నారంటే ఎటువంటి రాక్షసత్వంతో వ్యవహరిస్తూ ఉన్నారు ఆలోచన చేయండి. అలా ఈ తానేషాహి నై చలేగా నరేంద్ర మోడీ తానేషాహి అని ఇలా దేశం మొత్తంగా గాంధీ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తోంది. నిజంగా ఒకవేళ అటువంటి అవినీతి ఆలోచన ఉండి ఉంటే ఇటువంటి సాధారణ జీవితం గడిపే వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలని, రాజ్యాంగాన్ని రక్షించాలని, నరేంద్ర మోడీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని పార్లమెంట్ లో మాట్లాడుతుంటే మొన్నటి గుజరాత్ లో ప్లీనరీ సభలో నరేంద్ర మోడీ గారిని అడిగితే ఇక్కడ బీజేపీ దెబ్బతలుతుందో, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పెరుగుతుందో అని నాయకత్వాన్ని అధైర్యపరచడానికి ఇవాళ కేసుల పేరు మీద వాళ్ళ మీద వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. ఇలా హుస్నాబాద్ వేదికగా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ నిజంగానే గాంధీ కుటుంబం అవినీతికి పాల్పడి ఉంటే తప్పకుండా మీరు జైల్లో పెట్టండి. కానీ రాజకీయ కక్ష సాధింపు ధోరణితోటి వారిని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది అనుకుంటే అప్పుడు డిమోరలైజ్ చేయడానికి, కార్యకర్తల ఆలోచన విధానాన్ని బలహీనపరచడానికి వాళ్ళ మీద కేసుల పేరు మీద విచారణకు పిలుస్తా ఉన్నారు. ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నాం. దేశంలో అనేక మంది నీరవ్ మోడీలు లేదా ఇతరాత్ర అనేక మంది దేశంలో మరి దేశాన్ని దోచుకుంటే విచారణ లేవు, చర్యలు లేవు. దేశం మొత్తం అన్ని రకాల ప్రభుత్వ సంస్థలు, ఎల్ఐసిఐ, ఎయిర్పోర్ట్లు, పోర్టులు, రకరకాల రైల్వే అన్ని కూడా
ఆదాని అంబానికి అప్పచెప్తున్నారు నరేంద్ర మోడీ ఈ దేశంలో పెద్ద ఆర్థిక నేరస్తుడుగా. అటువంటి వాళ్ళ మీద ఎటువంటి విచారణ లేదు. కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం అయినటువంటి నెహ్రూ కుటుంబమైనటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల వారసులైన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి మీద కేసులు మోపి విచారణ పేరు మీద వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్త ప్రతి పౌరుడు భారతదేశం ఐక్యంగా భారతదేశ అభివృద్ధి కోరుకునే అందరూ కూడా ఈ వేధింపులను ఖండిస్తా ఉన్నారు. మీ వెంట ఉన్నాం. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అధైర్యపడొద్దని ఈరోజు కాంగ్రెస్ పార్టీ యావత్ దేశం అంతా కూడా నినదిస్తా ఉంది. మందుల పాలు చేద్దామని చెప్పేసి నరేంద్ర మోడీ ఒక కుట్రపూరితమైన ఆలోచనలు చేస్తున్నాడు. ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం, సన్న బియ్యం ఇచ్చిన రాష్ట్రం. జనంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ వస్తుంది. ఈ ఆదరణను దొక్కాలి అని అంటే వీరిపైన ఈడీ కేసులు పెట్టాలని ఒక ఆలోచన చేసిన దౌర్భాగ్యం పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ. ఇక్కడ వాడు మోపైండు టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూలదోస్తామో అమ్ముడు పోతారో ఎమ్మెల్యేలు అంటున్నారు. అరే సన్నాసి, మీరు ఉన్నన్ని రోజులు ధనవంతులకు డబ్బులు దోసిపెట్టిలు కదా, ఇవాళ ధనవంతులు మీకు డబ్బులు ఇచ్చి మీ ప్రభుత్వాన్ని నిలబెడతారని చెప్పేసి కలలు కంటున్నారు. ఇవాళ మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా అమ్ముడు పోవడానికి లేరు. సన్నాసులారా, మీరు అనుకుంటే ఖబర్దార్, మిమ్మల్ని ఎక్కడికక్కడికి తొక్కడం కోసమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ప్రత్యేకంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రోడ్డుకెక్కి బీజేపీ ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమాలు చేసే పరిస్థితి వచ్చింది. 1938 సెప్టెంబర్ 9వ తారీఖు నాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు హెరాల్డ్ అనేటువంటి ఒక పత్రిక లక్నో కేంద్రంలో ఏర్పాటు చేసి స్వాతంత్రం కోసం ఆ పత్రికను ఉపయోగించి మరి ఆ పత్రిక సంపాదక కూడా మన తెలుగులో, తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఆఖరికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా వహించడం జరిగింది. కేవలం కక్షపూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కులజన మన ప్రోగ్రాం నాయకత్వంలో అసెంబ్లీలో చేసిండ్రు. ఇది దాన్ని భరించలేక ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన నిధులు ఇస్తారు, ఎస్సీల గుణగారణ చేశారు, మొన్ననే ఇవన్నీ చేశారు అనేటువంటి విషయం మీద మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మళ్ళీ 5 ఏళ్ల క్రితం ఇదే మొదలుపెట్టారు. ఇదే ఈడీ, సిబిఐ, ఐటీ ఇవన్నీ దాడులు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మీద కక్షసాధింపు చర్యలు చేస్తున్నటువంటి విషయం మన క్రితం 2019లో 5 గంటలు సోనియా గాంధీ గారిని విచారణ పేరుతోని నిలబెట్టారు ఒక సిబిఐ ఆఫీసులో. తర్వాత ఇవాళ ఢిల్లీలో రౌత్ అనేటువంటి ఒక రెవెన్యూ కోర్టుల వీళ్ళ మీద ఆఖరికి 70-50 ఏళ్ళు ఉన్నటువంటి మనోళ్ళ మీద కేసులు పెట్టారు. ఇవాళ 87 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి పత్రిక మరి మోడీకి 75 ఏళ్ళే ఉన్నాయి. మరి ఆయన పుట్టక ముందు 12 ఏళ్ళ ముందు పెట్టినటువంటి పత్రిక మీద మరి ఆయన కేసులు పెట్టి దీంట్లో అవినీతి జరిగిందని ఆయన చేయవలసినటువంటి అవసరం ఉంది. మొన్ననే సుప్రీంకోర్టు జడ్జి ఇంట్లో 500 కోట్ల రూపాయలు దొరికినాయి. మరి ఆయన సస్పెండ్ చేయాలి, ఆయన రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి, ఆయన అలహాబాద్ హైకోర్టుకు తవాదాలు చేయించారు. అంటే మొత్తం దేశ సంపద అంతా ఒక 8-10 మంది దోసి పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పెద్దలు నెహ్రూ గాంధీ గారు హెరాల్డ్ అనే ఒక పత్రికను స్థాపించి భారతదేశంలో ఉన్న పౌరులకందరికీ సమాచార నిమిత్తం కోసం ఆ రోజు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ పత్రికను మనకు ఏర్పాటు చేయడం జరిగింది. దానిని వీరు ఏదో ఎక్కడో అన్యాయం జరిగింది, ఏమో జరిగిందని లేనిపోని కథలతో ఈ రోజున్న మన నాయకురాలు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఎలా ఇబ్బంది పెట్టాలో అనే ఆలోచన కొద్దీ ఒక దుర్మార్గమైన నీతికి వాళ్ళు దుర్మార్గానికి పాల్పడి వారి ఈడీని వాడుకోవడం జరుగుతున్నది. ప్రపంచానికి నేను ఒక సమిధనన్నా ఇవ్వాలని ఒక విద్యావంతులు, మేధావులు ఏ విధంగానైతే వాళ్ళు ఈ ప్రపంచానికి నేను ఏ విధంగా మేలు చేయాలని ఆలోచన చేస్తున్నారో ఆ రోజు నెహ్రూ కుటుంబం ఈ భారతదేశానికి తన ఆస్తులను మొత్తం వాళ్ళు పంపిణీ చేసి ఇప్పుడున్న మన గవర్నమెంట్ సంస్థలు కూడా వారి ఆస్తులలో ఇప్పటివరకు కూడా నెలకొల్పి ఉన్నాయి. వారి ఆస్తులు పూర్తి స్థాయిలో ఈ దేశం కోసమే వాళ్ళు అంకితం చేయడం జరిగింది. అలాగే ఇందిరాగాంధీ గారు మరి వారి